హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. NH-563 టోల్ గేట్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కొత్తగడ్డ దగ్గర దీని నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తి కావడానికి వచ్చింది. ఇక ముందు 4 వీలర్స్ వాళ్ళందరూ ఈ రూట్లో ప్రయాణించినప్పుడు టోల్ ఛార్జ్ పే చేయాల్సింది ఇక్కడే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మానకొండూరుని టచ్ చేయకుండా వస్తున్నటువంటి NH-563. టోటల్ కరీంనగర్ టు వరంగల్ మొత్తం 30 విలేజెస్ని కవర్ చేస్తుంది. కానీ ఇందులో టచ్ చేయని విలేజెస్లో మన మానకొండూరు కూడా ఒకటి. ఇది మానకొండూరు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి అండర్ పాస్. కరీంనగర్ డిస్టిక్ ప్రిమిసెస్లో 46.24 కిలోమీటర్స్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే హన్మకొండ డిస్టిక్ ప్రిమిసెస్లో 21.74 కిలోమీటర్స్, టోటల్లీ 68 కిలోమీటర్స్ NH-563 వర్క్స్ ఆర్ అండర్ ప్రోగ్రెస్. ఆల్మోస్ట్ ఈ వర్క్స్ అనేటివి ఇక్కడ మానకొండూరు దాటిన తర్వాత పూర్తానికి వచ్చాయి. ఇక్కడ ఈ కాదరగూడెం దగ్గర మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ NH-563 నిర్మాణానికి మొత్తంగా 2,230 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వీటి పనులు ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్నాయి. ఈ కాదరగూడెం దగ్గర ఈ రెండు వైపులా ఆల్మోస్ట్ ఇంకొంచెం ప్యాచ్ వర్క్స్ మాత్రమే మిగిలిన్నాయి. ఇది పూర్తయిన తర్వాత ఇక్కడ కూడా ప్రారంభమవుతాయి రాకపోకలు. ఈదుల గట్టెపల్లి వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈదులో గట్టపల్లి దగ్గర బ్రిడ్జ్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో వాటి పనులు కొంచెం పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది కనిపిస్తుంది పాత బ్రిడ్జ్. అది ఈదులో గట్టపల్లి పాత బ్రిడ్జ్. అది ఇప్పుడు ఇది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ NH-563. ఈ NH-563 రూట్లో ఈదులగట్టెపల్లి దాటిన తర్వాత చెంజర్ల విలేజ్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ వర్క్స్ అయితే మొత్తం పూర్తయిపోయాయి. ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కూడా వచ్చింది. ఈ విలేజెస్ వెళ్ళడానికి 28 వెహికల్ అండర్ పాసెస్ కూడా నిర్మించారు. అందులో ఒకటి మన చెంజర్ల దగ్గర కూడా నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులో కూడా వచ్చింది. ఇప్పుడు ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తాం. కరీంనగర్ టు వరంగల్ మధ్యలో ఉన్నటువంటి ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో మానకొండూరు, తాడికల్, హుజురాబాద్, ఎల్కతుర్తి అండ్ అసన్పర్తి, ఈ గ్రామాలకు తగలకుండా బైపాస్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి 30 గ్రామాల మీదుగా వెళ్తున్నటువంటి NH-563 ఈ 5 విలేజెస్కి అవుట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ వీటిని తాకకుండానే వస్తుంది. ఇదే మీకు ఇంతగా చెప్పినటువంటి చెంజర్ల గ్రామంతో నిర్మించినటువంటి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు నేను ఆ ఫ్లైఓవర్ మీదనే ఉన్నాను. ఇదే చెంజర్ల ఫ్లైఓవర్ ఫ్రెండ్స్. ఇది చెంజర్ల ఫ్లైఓవర్ మనకు అందుబాటులోకి వచ్చింది ఆల్రెడీ. మన ఛానల్లో ఉన్నటువంటి చాలామంది సబ్స్క్రైబర్స్ కోరిక మీద ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కోరుతున్నాను, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా వరకు అవుతున్నాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ పనులు ఏవైతే ఉన్నాయో ఇది గట్టుదినపల్లి దగ్గర జరుగుతున్నటువంటి వర్క్స్. ఈ రోజు వరకు 16th March 2026 వరకు గట్టుదినపల్లి వద్ద జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ ఇదే ఫ్రెండ్స్. వీటి పనులే ఇక్కడ జరుగుతున్నాయి. ఒకవైపు మొత్తం పూర్తి అయిపోయింది. ఆ వైపు ఇప్పుడు ఆల్రెడీ రాకపోకలు జరుగుతున్నాయి. ఇప్పుడు రెండో వైపు మీరు చూసినటువంటి రెండో వైపు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు ఇటువైపు చూసినది అండర్ పాస్ ఏదైతే ఉందో గట్టుదినపల్లి విలేజర్స్ వెళ్ళడానికి నిర్మిస్తున్నటువంటి వెహికల్ అండర్ పాస్. ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ చూస్తున్నారు కదా, ఈ గ్యాప్ మొత్తం ఇక్కడ వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు 16th March 2026 వరకు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఇవే. గట్టుదినపల్లి స్టాప్ తర్వాత నెక్స్ట్ స్టాపే ఈ రూట్లో తాడికల్లో మాత్రం ఈ NH-563 అనేది అవుట్స్కట్స్లోనే వస్తుంది. ఈ విలేజ్ మీదుగా మాత్రం ఈ NH-563 వెళ్ళడం లేదు. మానకొండూరు, తాడికల్, హుజురాబాద్, ఎల్కతుర్తి, అసన్పర్తిని స్కిప్ చేస్తూ వెళ్తున్నటువంటి NH-563. ఇది వచ్చేసి తాడికల్ దగ్గర అండర్ పాస్. ఈ 1 వే మాత్రమే పూర్తయింది. ఆల్రెడీ ఓపెన్ కూడా చేశారు, వర్కింగ్లోనే ఉంది. ఇటు సైడ్ మాత్రం ఇంకో వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ కాలేదు. ఇప్పటి నుంచి మన ఛానల్లో NH-563 సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో కొత్తగట్టులో ఉన్నటువంటి టోల్ గేట్ వరకు ఈ పార్ట్ 1 ఉండబోతుంది. అలాగే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ చేసి అసన్పర్తి వరకు కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
హోప్ యూ లైక్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.